గుంటూరు జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గాలలో గుంటూరు పశ్చిమ ఒకటి. ఇక్కడి నుంచి పోటీకి టీడీపీ వైసీపీలో చాలా మంది నేతలు రెడీగా ఉన్నారు. కీలకమైన ఆ సీటుపై నేతలు గట్టిగానే గురిపెట్టారు. అధికార పార్టీలో గుంటూరు వెస్ట్ సీట్కి పోటీ ఎక్కువగా ఉంది. అయితే అనూహ్యంగా సీఎం జగన్ మంత్రి విడతల రజనిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. గుంటూరు పశ్చిమలో దాదాపు 1,80,000 ఓటర్లు ఉన్నారు. కమ్మ, కాపు, బీసీ సామాజిక ఓటర్లు కీలకమైన ఈ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచించిన జగన్ రజని వైపు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన మద్దాలి గిరి తర్వాత వైసీపీకి జై కొట్టారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన గిరి వైసీపీ నుంచి పోటీకి సిద్ధమైన రజనీకి ఛాన్స్ ఇచ్చారు. దీనితో గిరి సహకారం ఏ మేరకు ఉంటుంది అనేది కీలకంగా మారింది. ఇక వైసీపీ కీలక నేత అప్పిరెడ్డి సైతం టికెట్ ఆశించారు. ఇక వైసీపీ విజయానికి అప్పిరెడ్డి అండ అవసరం. అలాగే మేయర్ కావటి మనోహర్ నాయుడు కూడా కాపు కోటాలో టికెట్ ఆశించారు. ఆయన కూడా రజనీకి సహకారం అందించాలి. వీరందరితో సమన్వయం చేసుకోవడం రజనీకి అత్యంత కీలకం. ఇక టీడీపీ అభ్యర్థి ఎవరు అనేది కీలకమే. గత ఎన్నికల్లో గెలుచుకున్న పశ్చిమ విషయంలో టీడీపీలో క్లారిటీ లేదు. ఇప్పటిదాకా పశ్చిమ నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో సైకిల్ పార్టీలోనూ ఆశావాహులు తెరపైకొస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కోవెలముడి నాని టికెట్ తనకేనని చెప్పుకుంటున్నారు. కానీ అధిష్టానం ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వలేదని అంటున్నారు. అయితే తెనాలి సీటు జనసేనకి ఇస్తున్న నేపథ్యంలో గత ఎన్నికల్లో అక్కడ పోటీ చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి టీడీపీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక్కడ గత 2 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే గత ఎన్నికల్లో చిలకలూరిపేటలో అనూహ్య విజయం సాధించిన రజని పశ్చిమలోనూ పాగా వేయగలదని వైసీపీ నమ్ముతోంది. గుంటూరు వెస్ట్లో అన్ని రకాల సామాజిక వర్గాల జనాభా ఎక్కువగానే ఉంటుంది. గెలుపోటములను శాసించే స్థాయిలో ఎవరూ లేరు. ముందే చెప్పినట్టు గుంటూరు పశ్చిమలో కమ్మ, కాపు, బీసీ ఓట్ల బలం ఉంటుంది. బీసీలో వడ్డెర వర్గానికి కొంత బలం ఉంటుంది. విడతల రజని ముదిరాజ్ వర్గానికి చెందినవారు. వీరి ప్రభావం పశ్చిమంలో తక్కువే. అయినా సరే బీసీ కార్డుతో ఆయా వర్గం ఓట్లు రాబట్టగలనని రజని నమ్ముతున్నారు. ఇక టీడీపీలో ఆలపాటి టికెట్ కర్రు కాలేదని, తాము రేసులో ఉన్నామని ఇన్ఛార్జిగా కోవెలముడి రవీంద్ర, ఎన్ఆర్ఐ ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత ఉయ్యూరు శ్రీనివాస్ అంటున్నారు. ఇక్కడ టీడీపీ టికెట్ ఎవరికి దక్కుతుంది అనేది కీలకంగా మారింది. గుంటూరు పశ్చిమలో పార్టీ బలం చెక్కు చెదరలేదనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో ఉంది. ఇక్కడ పార్టీకి సమర్థ నాయకత్వం లేదనే అభిప్రాయము ఉంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రావు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఇక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థి అవసరం కూడా ఉండడంతో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. రజనీ వర్సెస్ ఆలపాటి మధ్య పోరు జరిగితే ఈసారి ఇద్దరు కొత్త అభ్యర్థుల పోరు ఖాయమే. గుంటూరు వెస్ట్లో కొంతకాలంగా పొలిటికల్ పార్టీలు ఒకసారి నిలబెట్టిన అభ్యర్థిని రెండోసారి నిలబెట్టే సాహసం చేయలేకపోతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున చంద్రగిరి యేసురత్నం నిలబడితే టీడీపీ నుంచి మద్దాలి గిరి పోటీ చేశారు. ఈసారి కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గుంటూరులో రజనీ అయితేనే టీడీపీకి గట్టి పోటీ ఇస్తారన్న నమ్మకంగా వైసీపీ ఉంది. ఆమె ఇప్పటికే గ్రౌండ్లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. రజనీ సమర్థతపై సీఎం జగన్ కూడా నమ్మకంగా ఉన్నారు. అయితే అమరావతి రాజధాని ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటే అది ఏ మేరకు ఉంటుంది అనేది రజనీకి నెగిటివ్ కావచ్చు. అయితే టీడీపీ నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి టీడీపీతో క్యాడర్తో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడం, టీడీపీ క్యాడర్లో సీనియర్ నేతగా ఇమేజ్ కలిసి రావచ్చునని టీడీపీ శ్రేణులు అంటున్నారు. ఆయన ప్రచారం మొదలుపెట్టారు. ఇక్కడ కమ్మ, కాపు ఇద్దరు 12% ఓటర్లు ఉన్నారు. ఎస్సీ 11%, ముస్లింలు 9%, బ్రాహ్మణులు 9%, రెడ్డి 7%, వడ్డెర 6%, మిగతా ఇతర కులాల ఓటర్లు ఉన్నారు. అంటే అన్ని రకాల సామాజిక వర్గాల జనాభా దగ్గరగానే ఉంది. కమ్మ సామాజిక వర్గంలో ఎక్కువ శాతం టీడీపీ జనసేనకు మద్దతు ఇవ్వవచ్చు. ఇక కాపు సామాజిక వర్గం ఓట్లు ఎవరికి పడతాయి అనేది కీలకమే. ఇక ఎస్సీలో వైసీపీకి, ముస్లింలలోనూ వైసీపీకి పడొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే బ్రాహ్మణుల మద్దతు ఎవరికి అనేది కీలకంగా మారింది. రెడ్డి కమ్యూనిటీలో వైసీపీకి ఓట్లు ఎక్కువ పడొచ్చు. గుంటూరు వెస్ట్లో విడతల రజని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ పడితే గట్టి పోటీ ఉండొచ్చు. ఇక పార్టీల ప్రచార సరళి, ఎన్నికల నాటికి మారే రాజకీయ పరిణామాలను బట్టి గెలిపోటముల ప్రభావం చూపవచ్చు.